అంటే తొందరపాటు అనుకోవద్దు కానీ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి స్థానం కోసం అంటే రేవంత్ రెడ్డి కంటే కూడా సీనియర్లు కోమటిరెడ్డి కానీ బట్టి కానీ ఉత్తమ్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ కొద్ది రోజుల పాటు ఇది ఇట్లా ఉంటుంది కానీ ఆ తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి కోసం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తారు. కాంగ్రెస్లో మొదటి నుంచి ఉండేటువంటి ఇబ్బంది ఉంటుందనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అదేమైనా యాంటిసిపేట్ చేయొచ్చు అంటారు? నా దృష్టిలో అట్లాంటిది సాధ్యం కాదని అనుకుంటున్నాను. వాళ్ళు ఈసారి బీజేపీతో పోలిస్తే బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి చాలా సమయం పట్టింది. అవును సార్. మరి దాంతో పోలిస్తే వీళ్ళు ముఖ్యమంత్రి ఎంపిక అంతా 2 రోజుల్లో జరిగిపోయింది. ముఖ్యమంత్రి ఎంపిక, క్యాబినెట్ కూర్పు, శాఖల పంపిణీ ఏ ఘర్షణలు లేకుండా జరిగిపోయినాయి. నేను అనుకోవటం అట్లా జరుగుతుందని నేనైతే అనుకోవటం లేదు. ఇప్పట్లో సాధ్యం కాదు. ఇంకా బీజేపీ వాళ్ళు గెలగటానికి కూడా ఇప్పటికిప్పుడైతే నాకేమీ అవకాశం కనబట్టం లేదు. జనం కూడా దాన్ని సహించరు. అది మామూలుగా అనటం లేదు. కింద ఉన్న 3 చూసిన తర్వాత ఈసారి ఎన్నిక అనేది బీఆర్ఎస్ మీద తిరుగుబాటులాగానే సాగింది. అది తెలంగాణ ఉద్యమ కాలంలో ఎట్లాంటి స్ఫూర్తి ఉండేనో ఆ స్ఫూర్తితోనే ప్రజలు వ్యవహరించారు. ఓకే సార్. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో తెలంగాణకు సంబంధించినట్టు ఉద్యమ కాలంలో ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే ప్రజల కోరికలను ఈ ప్రభుత్వంలో తీర్చే అవకాశం ఉందంటారు? అమలు చేసుకోవచ్చు అని ఆశ కనబడుతుంది. ఆశ ఉంది కాబట్టే మళ్ళీ 2014లో అప్పుడు తెరాస గెలిచినప్పుడు ఇట్లనే ఉండే. కానీ తెరాస ఏంటంటే మేము ఎవరిని పట్టించుకోము, మాకు ఎవరితో సంబంధం లేదని తెంపేసింది. అంటే పక్కన ఉన్న అందరి అభిప్రాయాలు వినటం మొదలు పెడితే కొంత అధికార కేంద్రాలు ఏర్పడతాయి కదా. ఎందుకు మనం దోచినట్టు మనం నడుపుకుందాం, మన గవర్నమెంట్ మనకు కావాల్సింది మనం ఆలోచించుకుందాం, సంపాదించుకుందాం అనే దాంట్లో పోయింది. ఆ పోవటంతో ఏమైందంటే ఈ లింకులన్నీ తెగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక ఆశ, మన మంచి కోరి ఏదన్నా విధానాలు చేయొచ్చు అని మేధావుల్లో కానీ తర్వాత ప్రజా సంఘాల్లో కానీ మనం ఇంతకాలం ఏ లక్ష్యాల కోసం కొట్లాడినామో కొంత నెరవేరే అవకాశం ఉంది అని వాళ్ళల్లో ఒక విశ్వాసం పెరుగుతున్నది. ఎంత బలంగా కాంగ్రెస్ వాళ్ళని ముడుచుకోగలిగితే పార్లమెంట్ ఎన్నికల్లో అంతగా కాంగ్రెస్కు లాభిస్తుంది. ఓకే సార్. ఉద్యమ ఆకాంక్షలు మీ ద్వారా నెరవేరాలని, అదేవిధంగా మీరు కూడా పరిపాలనలో భాగస్వామ్యం కోరుతున్నారు కాబట్టి మీలాంటి మేధావుల తోడ్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకుంటూ చూద్దాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్.